నువ్వు మహేష్ బాబు రేంజ్ గురించి తిరిగి మాడతావు 10 లక్షల కోట్లు గ్యారెంటీ. హాయ్ అండి. హలో హాయ్. ఎస్ఎస్ఎంబిలో ఒక క్లిప్ లీకేజ్ అయింది తెలుసా? ఓకే, దాని గురించి ఏం చెప్తావు? ఎలా అనిపించింది నీకు? నేనేమంటే మొదటి నుంచి నేను మహేష్ బాబుకి నేను పెద్ద ఫ్యాన్ని. పైగా ఒక్కడి సినిమా థియేటర్లో పుట్టా నేను. నిజం మేడం. అప్పటి నుంచి నన్ను మా ఊళ్ళో కొంతమంది ఒక్కడంటారు, కొంతమంది బిజినెస్ మ్యాన్ అంటారు, కొంతమంది నన్ను పోకిరి అంటారు, కొంతమంది అయితే ప్రిన్స్ అంటారు, కొంతమంది మహేష్ అంటారు, కొంతమంది బాబు అంటారు. కానీ ఎవరు ఎన్నైనా నేను మాత్రం మహేష్ బాబు కాలేను. కానీ నేను మహేష్ బాబుకి పెద్ద ఫ్యాన్, నేను అభిమాని. కాబట్టి ఈ ఎస్ఎస్ఎంబి అబ్బా సినిమా ఉండబోద్ది, ఇంకా మామూలుగా అయితే ఉండదు. ఇప్పుడు దాకా మనం అన్ని సినిమాలు ఒక లెక్క, ఈ సినిమా ఇంకో లెక్క అనమాట. అంటే ఇప్పుడు దాకా మహేష్ బాబు సినిమాలన్నీ ఒక లెక్కలో పోతాయి, ఈ సినిమా ఇంకో లెక్కలో పోద్ది. కాబట్టి ఏంటంటే ఈ సినిమా ఖచ్చితంగా, ఈ సినిమా అసలు ఎక్కడ ఆగదు, తగ్గేది లే అంతే. ఈ సినిమా అవును మేడం, ఎస్ఎస్ఎంబిలో క్లిప్ వచ్చింది. ఆ క్లిప్ ఉంది పోయా, అబ్బా ఆ క్లిప్ చూస్తుంటే అన్నా దేవుడు, అన్నా మహేష్ బాబు దేవుడు. అయినా దేవుడు అంటే మహేష్ బాబు ఒక దేవుడు అంతే. ఆయన అభిమానులకి, ఫ్యాన్స్కి సినిమా వాళ్ళకి దేవుడు. నేను ఎవరిని సినిమా పిచ్చోడిని, సినిమాలు చూస్తా పెరిగా. నిజ జీవితంలో సినిమాని ఊహించుకుంటా. నేనే సినిమా హీరోలా ఫీల్ అయిపోతుంటా. అవునే తప్ప మేడం? ఒకటి మేడం, ఈ మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి 29 ఏది మేడం? ఎస్ఎస్ఎంబి 9 ఏది మేడం? ఇంగ్లీష్ నాకు తెలుగు అండి మేడం. 9 ఎస్ఎస్ఎంబి 9 సినిమా 29 అదే ఏందో ఇంగ్లీష్ నాకు రాదు. ఈ 29 ఈ సినిమా ఆ క్లిప్ చూస్తుంటే ఈ సినిమా ఏమైపోద్దో, ఎక్కడ పోద్దో అంటే ఎలా రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి, గ్రహాంతాలు దాటి కూడా పోయే ఛాన్సులు ఉన్నాయి ఈ సినిమా. కాబట్టి అందరూ ఈ సినిమాని ఆదరించండి, అభిమానించండి. మహేష్ బాబు గారు నడుచుకుంటూ వచ్చి కాళ్ళ మీద కూర్చుంటారు కదా, ఆ సీన్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకైతే మేడం ఇప్పుడు దాకా ఎంతో మంది నడుచుకుంటూ వచ్చి కూర్చున్నారు, కొంతమంది మొక్కారు, కొంతమంది పడుకున్నారు. కానీ మహేష్ బాబు గారు నడుచుకుంటూ వచ్చి కూర్చుంటే నాకేమనిపించిందంటే దేవుడు. అదే మేడం, దేవుడు ఏంది మోకాల మీద కూర్చున్నాడు, దేవుడైనా. నేనే కాదు, అందరూ అదే అన్నారు. సినిమా హీరోని బయట జనాలు దేవుళ్ళు అన్నారు. ఆ సినిమా హీరో కోసం పెక్కు వేసుకోవడం, వాడు ఆస్తులు మొత్తం అమ్మేయడం, ఇంకేదైనా చేయడం అందరూ చేస్తున్నారు, నేను కాదు. అవునండి, సినిమా హీరోల కోసం అదే చేసేది అందరూ. కావాలంటే పెళ్ళం పెట్టడం కూడా నరికి మరి పోతాడు ఎక్కడికి, సినిమాకి. కాబట్టి నేను చెప్పేది కూడా అదే. నేను అంతే, నేను కూడా ఏదో నా స్థాయికి తగ్గట్టు ఏదో కూలి పనిపోవడం, ఆ పని చేసి ఒక 500 1000 వస్తే ఆ డబ్బులతో ఒక 500 1000 పెట్టి సినిమా పోవడం, అది చేస్తా. అంతేగాని నేను ఏడా తేరాను కదా అన్య. కాబట్టి ఏంటంటే నేను పైన చెప్పేది, మహేష్ బాబు ఆ మోకాళ్ళ మీద కింద కూర్చోగానే నాకు ఒక్కసారిగా అసలు ఆ పీజులు ఎగిరిపోయినాయి. అసలు అక్కడ ఉండేది మహేష్ బాబా కాదు, దేవుడైనా. కాబట్టి మేడం ఆ సినిమా బాగా ఆడుతుంది. పైగా ఆయన వస్తుంటే కూడా ఫ్యాన్స్కి, మాలాంటి ఫ్యాన్స్కి, అభిమానులకి మహేష్ బాబు కోసం చచ్చిపోతాం. మాలాంటి అభిమానుల కోసం చెప్తా వస్తున్నా. కాబట్టి ఈ సినిమా ఆయన నడిచి వస్తేనే అదో ఇదే అనమాట. ఇదే ఇలాంటి మాటలు నా మీద పడ్డాయి. ఏమని నేను మాట్లాడితే ఆ సినిమా పోద్దంట, న్యాయం ఇదే. సరే ఒకవేళ నేను ఆ సినిమా పోద్దంట, హిట్ అయితే అసలు సినిమా డబ్బులు రావయంట. వస్తే ఆ సినిమాకు రూపాయి కూడా రాదంట. ఒకవేళ ఆ సినిమా 1 లక్ష కోట్లు వస్తేమో ఏమో చెప్పలేం కదా, ఏమో చెప్పలేం కదా. అది బతికిన రోజు 50 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఆడుతూ ఉంటే ఒకే థియేటర్, అన్ని థియేటర్లు ఆడితే చెప్పలేం కదా. ఓకే రిలాక్స్, ఆపండి అందరూ అయిపోయినాక ఇంకా ఫైనల్గా చెప్పేది అలా ఒకటే. ఈ సినిమా ఇది మంచి ఊహించిన విజయం రావాలని, ఆయన ఇంకా పెద్ద స్టార్ అవ్వాలని, ఆయన ప్రపంచంలోనే ఒక పెద్ద స్టార్ అయిపోవాలని, ఆయన కొడుకులు, ఆయన కూతురు అందరూ స్టార్లే అవ్వాలి. సినిమా ఇండస్ట్రీ మొత్తం బాగుపడాలి. ఇంకా చూసేవాళ్ళు కూడా, అభిమానులు కూడా ఈ సినిమాను చూడండి, ఆదరించండి, అభిమానించండి. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే ఇంకా మేడం చెప్పినట్టు ఇంకా కలెక్షన్ చెప్పాలా మేడం? కలెక్షన్ గురించి చెప్పాలా? సినిమా కలెక్షన్ గురించి మేడం అడిగిన సమాధానం కానీ మేడం, కానీ అడగండి. చెప్పలేం మేడం, అదే ఏమో చెప్పలేం కదా. క్లిప్ చూసి కూడా కలెక్షన్ చెప్పచ్చు. ఈ మహేష్ బాబు సినిమా రాజమౌళి కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా ఇది ఒక 1 లక్ష కోట్ల. చూడన్నా, నువ్వు చూసి మాట్లాడుతున్నావు.
నువ్వు మహేష్ బాబు రేంజ్ గురించి తిరిగి మాడతావు 10 లక్షల కోట్లు గ్యారెంటీ. హలో హాయ్. హాయ్. ఎస్ఎస్ఎంబిది ఒక క్లిప్ లీక్ అయింది. అవును. ఈ సినిమా మీద ఈ సినిమా మీద చాలా మందికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నాకు కూడా ఉన్నాయి. క్లిప్ చూసారా మీరు? చూసాను. అది ఎలా అనిపించింది ఏంటి అసలు ఇట్లా లీక్ అయితే ఏంటి ప్రాబ్లం ఏం లేదు. కొంచెం సినిమా కోసం ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళిపోతాం అనమాట మేము. సినిమా అయితే చాలా బాగుంటుంది అనుకోండి. అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు ఇట్లా లీక్ అవ్వడం ఎందుకు ప్రాబ్లం అవుద్ది అంటే అవును సినిమా వాళ్ళకి ప్రాబ్లం అయినా చిన్నదే కదా అది ఏముంది. ఒక విలన్ కూర్చొని ఉంటాడు, మహేష్ బాబు గారు వెనకాల నుంచి ఇంకొక వస్తాడు విలన్ వైపు నుంచోడు, వాడు అటు ఇటు తోలుతుంది, ఆయన మొక్కల మీద కూర్చుంటాడు. ఆ క్లిప్ లీక్ అయింది. కానీ జక్కన్న గారు అసలు నేను అనుకోలేదు. అంటే అసలు చిన్న బొక్క కూడా బయటికి రాదేమనుకున్నాం. కానీ 30 సెకండ్స్ వీడియో వచ్చిందంటే చిన్న విషయం. అది 30 సెకండ్స్ కంటెంట్ బయటకు వస్తుందంటే మామూలు విషయం కాదు. ఇదైతే ఇంకా నాకు తెలిసి నెక్స్ట్ టైం ఎప్పుడు రిపీట్ కానిరు. నాకు తెలిసి ఎక్కని పాటికి ఒక్కొక్కరికి యూట్యూబ్ అవునవును యూట్యూబ్లో ఆల్రెడీ చాలా వచ్చాయన్నమాట. ఆ క్లిప్పే చాలా ఛానల్స్లో వచ్చాయి. బట్ ఇప్పుడు చూస్తే మళ్ళీ ప్రైవేట్లో చూపిస్తుంది అనమాట. ఏంటి ఏం జరిగింటుంది అంటారు ఈ గ్యాప్లో? ఏంటి ప్రైవేట్లో చూపిస్తుంది? పొద్దున నాకు వీడియో చూపించింది నేను చూసినప్పుడు. ఇప్పుడు ప్రైవేట్లో ఉంది ఆ వీడియో. మరి జక్కన్న అంటే మరి అంటే అర్థం కావట్లేదండి. జక్కన్న గారు తెలుసుకుంటే ఛానల్స్ అన్నిటిని కూడా తన గుప్పిట్లోకి అయితే తీసుకుంటారు. అదే అయి ఉంటుంది. అది బయటికి రాకూడదని ఆయన జాగ్రత్త పడి ఉంటాడు. ఇంకా మీకు ఇంకొక విషయం ఏంటంటే అది ఏదో ఉన్నదేమో అనుకుంటారు. ఆయన ఎటువంటి మనిషి అనుకుంటున్నారు. మనం గతంలో RRR చూడొచ్చు, బాహుబలి చూడొచ్చు, ఈగ చూడొచ్చు. ఏదైనా ఒక సీన్ లీక్ అయిందంటే ఆ సీన్ మళ్ళీ అందులో ఉండదు, చేంజ్ చేస్తారు. అది నాకు తెలిసి ఉండదేమో అనుకుంటున్నా. అంతేనంటారా? డౌట్ లేదు అది. ఓకే, మరి మహేష్ బాబు గారు వచ్చి కాళ్ళ మీద మోకాళ్ళ మీద నిల్చుంటారు. ఆ సీన్ మీకు ఎలా అనిపించింది ఏంటి? బాబుని చూసి సుమారుగా 2 years 3 years అవుతుందేమో స్క్రీన్ మీద. మళ్ళీ చూసే అవకాశం అయితే ఉన్నదో చూస్తాం కూడా. చాలా బాగుంది అది. నాకు తెలిసి ఈసారి అంతే. మరి ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్ ఎలా ఉండొచ్చు అంటారు? రాజమౌళి గారి సినిమా మీద ఎవరికైనా సరే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అది కూడా మహేష్ బాబు గారితో ఫస్ట్ టైం మూవీ ఉంటుంది. దానికన్నా మెయిన్ ఇది ఒక మంచి వరల్డ్ మూవీ ఉంటుంది. దానికన్నా ఇది ఒక మంచి ఒక సింహాన్ని ఆయన జైల్లో వేసినట్టు అది ఆయన మొన్న ఒక పాస్పోర్ట్ వేసి చూపించాడు. పాస్పోర్టు దాని మీద ఇంకా బీభత్సంగా ఉంది. కాదంతే.